రైతులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తే కృష్ణా జిల్లా గుడ్లవేలు మండలం అలాగే చిన్నగున్నూరులో ఉన్నాం. మనతో పాటు విజయసారథి గారు ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే 25 ఎకరాలకైతే మాత్రం మన యూట్యూబ్ లో ఛానల్లో చూస్తూ, అలాగే మనం చూస్తుంటే ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురంలోని విజయ ఫర్టిలైజర్స్ లో తీసుకొచ్చేది మాత్రం పవర్ ప్యాక్ అయితే తీసుకొచ్చి వాడారు. అది వాడటం వల్ల ఏ విధంగా ఉపయోగాలు ఏంటనేది మనం విజయసారథి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంగైనా కలిసి మన ఛానల్ చూస్తున్నాం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే. ఇప్పుడు విజయసారథి గారు, మీరైతే మాత్రం 25 ఎకరాలకి పవర్ ప్యాక్ అయితే మాత్రం మన ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురంలోని విజయ ఫర్టిలైజర్లు అయితే ఈ పవర్ ప్యాక్ తీసుకొచ్చి వాడారు కదా. అసలు ఫస్ట్ మనం చూసినట్టయితే ఈ పవర్ ప్యాక్ అనేది ఎందుకు తీసుకురొచ్చారు, అసలు ఎందుకు వాడారు, వాడక ముందు మీ చేను ఎలా ఉంది, వాడిన తర్వాత మీ చేను ఎలా ఉంది? వాడక ముందు చేను బాగా దిగజారిపోయినట్టుగా మనకి ఎర్రగా చేను ఎంత బాలం ముందు కొట్టినా తీసుకోకుండా ఎలా తలాసి వస్తుంది. ఇది కొట్టిన తర్వాత మంచి గ్రీనిష్ గాను దుబ్బు చేత గానీ మంచి గ్రీన్ కలర్ గానీ వరి ఎదుగుదల గానీ చక్కగా నీట్ గా క్లాస్ గా వచ్చింది. ఓకే, అసలు ముందు ఈ పవర్ ప్యాక్ మీకు షాప్ వాళ్ళు ప్రిఫర్ చేశారా వాడమని చెప్పి? షాప్ వాళ్ళు ఏంటంటే డిమోకి శాంపిల్ కి ఏదైనా ఒక ఎకరానికి దీనికన్నా కొట్టుకు చూడమన్నారు, మొత్తాన్ని కొట్టమన్నా. ఏది మన శ్రీహరిపురంలో విజయ్ ఫెర్టిలైజర్స్ కొంచెం కొట్టుకు చూసుకోమన్నారు. అంటే మీరు 25 ఎకరాలకు వాడతారు కాబట్టి డిమో ఇచ్చారు మాకు ఒక ఎకరానికి. ఓకే, ఒక ఎకరానికి డిమో ఇస్తే దాన్ని ఏం చేసామంటే మేము కొట్టి చూసాం, రిజల్ట్స్ బాగుంది. మిగిలిన దానికి కూడా మొత్తానికి కలిపి వాడేవాడి. నాకు ఏంటంటే డౌట్, ఇప్పుడు మీరు అంత ముందు మీ వ్యవసాయం అంటే నాకు తెలిసి ఈ రోజు నిన్నటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు. అంత ముందు ఎన్నో రకాల దుబ్బు గుళికలు వాడుంటారు, ఎన్నో రకాల సంబంధించిన గ్రోత్ ప్రమోటర్లు వాడుంటారు. అయినప్పటికీ ఈ పవర్ ప్యాక్ కి దానికి రిజల్ట్ వ్యత్యాసం ఏం చూసారు? రిజల్ట్ వ్యత్యాసం ఏంటంటే దీనికి వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్ లో ఉంటుందండి. రెండోది ఏంటంటే దుబ్బు కూడా చక్కగా నీట్ గా కింద నుంచి పైకి చక్కగా గ్రీనిష్ కలర్ లో ఉంటుంది. దుబ్బు కూడా బాగుంది. దుబ్బు కూడా మంచి దుబ్బు కూడా లావుగా పిలకలు ఎక్కువ తొడిగింది. ఓకే, పిలకలు ఎక్కువ దొరికింది. అప్పుడు చేనేం పొట్టేసి పోయినట్టుగా ఎర్రగా జర్రేసి పోయి కొంచెం ఉంది. ఎంత మందు కొట్టినా రావట్లేదని దీని ఏం చేసామంటే బలం మందులు కలిపి కొట్టాం. ఏమేమి కలిపేశారు దీనిలో పాటు డిఏపి, యూరియా ఇది కలిపేశారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే 1 కేజీ కదా మీరు ఇస్తుంది, 1 ఎకరానికి సరిపోయిద్దా అని అదే అంటున్నారు కదా. మీకు ఇప్పుడు ఇది కలిపేటప్పుడు ఎలా కలిసింది, జిమ్మినాక మీకు అది ఎలా ఫామ్ అయింది చూసారు మీరు? చూసామండి, నీళ్ళలో పడగానే మామూలుగా అది వాటర్ అంతా పాకిపోతుంది, లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది మొత్తం. ఓకే, స్ప్రెడ్ అవుతుంది. రెండోది ఏంటంటే పొళ్ళ కూడా ఏం రావు చేలో. మామూలు బలం మందులు కలిపితే ఆ గుండెకి పట్టి ఉన్నది చేలో పడగానే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి చక్క చేను అంతా పాగుతుంది. అది పాగి కుట్టిన ఒక వారం రోజులు కానించి చక్క మంచి గ్రీనిష్ కలర్ రావటం మొదలెట్టింది. చక్క చేను కోసేసి చక్క చేను చూసారు మీరే, చాలా బాగుంది. ఇప్పుడు మనం సపోజ్ దుబ్బు పీకి చూద్దాం, అసలు ఎలా ఉంది, దాని రూట్ అనేది రూట్ నెంబర్ 1 ఉందండి. ఏరు వ్యవస్థ కూడా చాలా బాగా వచ్చింది. రెండోది కూడా పిలకలు బాగా ఎక్కువగా పిలకలు. ఏరు వ్యవస్థ ఎంత ఉంటేనే పిలకలు ఏరు వ్యవస్థ బాగుందండి. ఓకే, బాగా బాగింది ఏరు వ్యవస్థ కూడా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఏమైనా తీవ్రమైన పడి వెళ్ళిన వల్ల పట్టలేదు, ఒకవేళ కానీ మనకు తెలియక తుఫాన్లు మనకి అసలు వాటర్ లేవు. ఇప్పుడు 20 రోజుల నుంచి వాటర్ లేదు. పొలం అంటే ఉందా, చాలా బాగుంది. ఒక దుబ్బు పీకి చూద్దాం మనం. తీయండి చెప్తా. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది ఆల్రెడీ మొత్తం కూడా పిలకలు చేస్తాండి. మీరు ఎద పద్ధతిలో కదా పెట్టేది ఇది. ఓకే, మనం చూడొచ్చు పిలకలు కూడా బాగా చేసింది. ఇప్పుడు రూట్ ఎలా ఉంది అంటే మనకు నీళ్ళు లేపడం వల్ల గుంజటానికి కుదరతలేదు. అంటే ఇది మొత్తం చూసారా ఎంత దుబ్బు చేసిందో. ఇది మొత్తం కూడా రూటే కదా. ఇప్పుడు మనం పీకామంటే ఇంత వచ్చిందని మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు నాటేసామంటే భూమిలోకి వెళ్ళిద్ది అని చెప్పొచ్చు. ఇది ఎద కదా, ఎదైనప్పటికీ ఇంత బాగా వచ్చిందంటే బాగున్నట్టే. ఇప్పుడు మనం చూస్తే సడింపు కూడా బాగుంది, మంచి గ్రీనిష్ దుబ్బు చూడండి కింద. అవునవును, చాలా నీట్ గా ఉందండి. మనం చూస్తున్నట్టయితే ఈ పవర్ ప్యాక్ మన యూట్యూబ్ లో చూసే రైతులకు కానీ, లేకపోతే ఇప్పుడు మీ శ్రీహరిపురంలో ఈ ప్రాంతంలో ఇరుగా వాడుతున్నారు ఈ పవర్ ప్యాక్ ని. ఇప్పుడు ఇది వాడటం వల్ల మీకు ఖర్చు ఏ విధంగా ఉంది వేరే ఆడితో పోలిస్తే? చాలా తక్కువగా, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఖర్చు కాదు ఇది. ఓకే, ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టు దుబ్బు గులుకులు అని లేకపోతే ఈ కొట్టిన దగ్గర 700-1000 రూపాయలు ఎకరానికి వచ్చేది. అవును, మరి సింపుల్ గా అయిపోతుంది కదండి. దాంట్లో సగం ఖర్చు కూడా మీకు ఖర్చు తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మీరైతే మాత్రం కోట బలం ముందు తగ్గుతుంది మనకి. అవును, ఇప్పుడు దీని యొక్క బ్లాకిష్ గానీ కోట వేసామండి. అసలు ఒక కోటనే కొట్టింది. ఎన్ని రోజులు అయింది సార్ ఇప్పుడు ఇది? దాదాపు ఇది 60 నుంచి 65 రోజులు వ్యవధిలో ఉంది. 60 నుంచి 65 రోజులు. ఓకే, మీరైతే మాత్రం మన శ్రీహరి కొట్టి దగ్గర మనకి కొట్టి కుడి ఆడంగా ఒక 20 రోజుల పైన అవుతుంది. ఓకే, 20 రోజులు అవుతుంది. 20 రోజుల పైన. ఓకే, మీరైతే ఆఫ్టర్ ఎన్ని రోజులకి రిజల్ట్ చూసారు అసలు? మీరు ఇది కరెక్ట్ గా వారం రోజులు కానీ రిజల్ట్స్ కనపడింది. వారం రోజులు మీరు చెప్పినవన్నీ కనిపిస్తున్నాయి. మన వీడియో చూసే రైతులకి ఈ పవర్ ప్యాక్ వాడుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? నెంబర్ 1 రిజల్ట్స్ అసలు ఏరు వ్యవస్థ గానీ, దుబ్బు పిలక చేత గానీ
మొత్తం రెండోది ఏంటంటే గ్రీనిష్ కలర్ గానే ఓకే ఒక కోట ఇప్పుడు చూడండి మీరే చూస్తున్నారు ఒక అవును. కోట కొట్టామండి దీనికి 65 రోజులు వ్యవధి ఓకే పడింది ఒక కోట డిఏబి ఒక కట్ట అరగట్ట లోపు యూరియా ఓకే ఈ పవర్ బ్యాక్ కలిపి కొట్టాం అంతే ఓకే. దీనికి రైతులందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చు నెంబర్ 1 అంటే అసలు రాజీ పడే పని లేదు. ఓకే నీళ్లు కూడా దాదాపు 20 రోజుల నుంచి కూడా మీకు కొట్టిన తర్వాత నుంచి కూడా వాటర్ లేదు వాటర్ ఓకే. సప్లై వాటర్ వాటర్ ఆగిపోయింది. ఈ అయినప్పటికీ వర్షాలు పడతాం మీరే చూడండి అసలు అవును, వాటర్ అనేది లేదు అసలు. అర్థమైంది వర్షం ఎక్కి దాన్ని వేసారు అది మంచి రిజల్ట్ అంతే రిజల్ట్స్ వచ్చింది. ఓకే సార్ ఇంతవరకు ఇప్పుడే కాలం కూడా ఇంకా రాలా వస్తుంది అదే. ఇప్పుడే ఓకే నీళ్ళు పెడదాం అనుకున్నాం ఇప్పుడే. ఓకే సార్ విజయసారథి గారితో మనం చిన్నగున్నూరులో ఇప్పుడు మన శ్రీహరిపురంలో మన విజయ ఫర్టిలైజర్స్ లో అయితే మాత్రం ఈ శాంపిల్ అంటే 25 ఎకరాలకి అయితే వాడతారు కాబట్టి ఒక ఒక ఎకరానికి ఎకరా sample ఇచ్చారు. ఇచ్చి దీన్ని అయితే మాత్రం రిజల్ట్ చూడమన్నారు. నచ్చి అయితే మాత్రం 25 ఎకరాలకు కూడా వేశారని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం ఒకవేళ ఈ ప్రాంతంలో కావాల్సిన వాళ్ళందరూ కూడా మన శ్రీహరిపురంలో ఉన్నటువంటి విజయ ఫర్టిలైజర్ లో కూడా అందుబాటులో కలదు. మీకు కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.